ఆదిలాబాద్లో వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందంగా అలంకరించిన వాహనాలలో గణాథులు గంగమ్మడికి చేరుకుంటున్నారు. కుమారవాడలోని కుమార జనతా గణేష మండలి మండపం వద్ద నెలకొల్పిన 52 అడుగుల వినాయక విగ్రహాన్ని ఉన్న చోటని నీటి పైపులు ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనాలు అట్టహాలు జరుగుతున్నాయి. అయితే దాదాపుగా 9 రోజుల పాటు నిత్య పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఈ రోజు నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు. పెన్గంగా వద్ద విగ్రహ నిమజ్జనానికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే నిమజ్జనంకు సంబంధించి ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాటు చేసింది. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పటిష్ట భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అలాగే వైద్యారోగ్య శాఖ కూడా నిమజ్జనానికి తరలి వచ్చే భక్తులకు ఎవరైతే జ్వరాలు కానీ లేదంటే భక్తులకు వైద్య సేవలకు 8 చోట్ల ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పట్టణంలోని కుమారవాడ కుమార జనతా గణేష్ మండలి విగ్రహం దగ్గర ఉన్నాం. పట్టణంలోనే ఇది అతిపెద్ద వినాయక విగ్రహం. 52 అడుగుల వినాయక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే గత 25 సంవత్సరాలుగా ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. విగ్రహం ఉన్న చోటనే నిమజ్జనం జరుగుతుంది. అయితే భారీగా ఏర్పాటు చేసినటువంటి పైపుల ద్వారా ఈ యొక్క వినాయక నిమజ్జనం జరుగుతుంది. మనం చూస్తున్న విధువల్లో పైపుల ద్వారా ఈ యొక్క పైపులతో ఏర్పాటు చేసిన నీటి ద్వారా వినాయకుడిని కరిగిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ కింద ఒక బావి ఉంటుంది. ఆ బావిలో నుంచి మోటార్ పైపుల ద్వారా నీరు పైకి వెళ్ళి ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆ నీరంతా కూడా బావిలో పడుతుంది. ఈ ప్రక్రియ అంటే 52 అడుగుల ఈ యొక్క వినాయక విగ్రహ నిమజ్జనం కావడానికి నీటిలో కరగడానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇలాగే ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఇలాగే అందుకే దీన్ని నూతికాడి గణపతి అంటారు. ఎందుకంటే నూతి పైన దీన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క నీటితో ఆ వినాయక విగ్రహాన్ని కరిగిస్తారు. అయితే ఇదే కాకుండా పట్టణంలో ఇంకా అనేక చోట్ల కూడా భారీ గణనాథులు అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా ఈరోజు 1500 వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్తున్నాయి. అన్ని చోట్ల కూడా డీజే సౌండ్లు అలాగే డప్పు చప్పుళ్ళు భక్తుల యొక్క నృత్యాల మధ్య ఈ యొక్క వినాయక నిమజ్జనం మాత్రం అట్టహాసంగా సాగుతుంది. అయితే దాదాపుగా ఇప్పుడు ఈ యొక్క శోభాయాత్ర మొదలై పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఇక్కడ అంబేద్కర్ చౌక్ వద్ద అన్ని వినాయక విగ్రహాలు ఒక వరుస క్రమంలో వచ్చి అక్కడి నుంచి పట్టణం శివార్లో ఉన్నటువంటి యొక్క తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి యొక్క పెనుగంగ నదీ తీరానికి విగ్రహాలన్నీ కూడా తరలి వెళ్తాయి. ఆ తర్వాత అక్కడ పెనుగంగలో ఈ యొక్క భారీ విగ్రహాల యొక్క నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మొత్తం అయితే ఏవైతే 1500 వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడం కోసం దాదాపుగా ఉదయం అంటే రేపు తెల్లవారుజాము వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంది. దాదాపుగా అన్ని విగ్రహాలు కూడా రేపు ఉదయం కల్లా అంటే దాదాపు జిల్లా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రంలోగా రేపు దాదాపు ఉదయంలోగా అన్ని విగ్రహాలు కూడా నిమజ్జనం అయ్యేటట్టుగా అధికారులు ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించి అక్కడ భారీ క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే నిమజ్జనానికి సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాక్ టు స్టూడియో.